నమస్తే సిటిజన్ న్యూస్కి స్వాగతం. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు కాళ్ళ యాదయ్య, రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి మరియు కుమార్తె గడ్డం అనన్యతో కలిసి బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న సంఘటన స్థలాన్ని పరిశీలించి స్పీకర్ ప్రసాద్ కుమార్ అధికారులను అడిగి దుర్ఘటన వివరాలు తెలుసుకున్నారు. సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఉదయం మీర్జాగూడ వద్ద బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్కు తరలించడం జరిగిందని వారు అన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, రాష్ట్ర పరిశ్రమలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నా సెల్ ఫోన్ కొంచెం వెనక సార్ ఉన్నాం కదా కేబుల్ ఇప్పుడు వస్తారు అందరు వస్తారు. యాక్సిడెంట్లు అయినా ఏమైనా చర్య తీసుకురా తరతరాల నుంచి ఉన్న రోడ్డు గత ప్రభుత్వం 10 నుంచి దీన్ని డిక్లేర్ చేయడం వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోడ్డు విషయంగా ఇక్కడ ఉన్న లోకల్ అందరం ప్రయత్నం చేస్తే మొన్ననే